నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు 376 జయంతి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పోరాడి గోలకొండ కోట మీద తన శైలిలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది సైనికులు తయారు చేసి ఆ రోజు మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక యోధ, ఒక రాజుగా, ఒక యోధగా, ఒక పేద వారి యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిగా పేదరికం నుంచి వచ్చి ఆనాటి ఒక సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి, ముఘల్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి ఒక ముఘల్ సైనికుడితో పోరాడి అతని హతం చేసి అందరి గుండెల్లో ఒక దేవుడుగా, ఒక రాజుగా వెలిగినటువంటి ఒక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ముందుగా వారిని పాపాయుడు అని కూడా పిలుస్తారు. అయితే ఒక బీసీ నాయకుడు ఆ రోజుల్లోనే వెనకబడినటువంటి తరగతి నుంచి ఒక రాజు స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జనగామ జిల్లా కిషన్పుర అనేటువంటి గ్రామంలో వారు అక్కడ వారి యొక్క జన్మస్థానము, అదేవిధంగా ఆ ఒక ప్రదేశంలో వారు చేసిన పోరాటాలను ఈరోజు కూడా జనము చెప్పుకుంటుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మన కామారెడ్డి డిక్లరేషన్లో జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న సర్వాయి పాపన్న జిల్లా పేరును పెడతా అన్నారు జనగాంకు. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోయింది, దాని మీద ఎటువంటి ఒక చర్య లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జనగామ జిల్లా పేరు సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లా పేరు పెట్టాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో మీరు చేసిన తర్వాత సరే మిగతా అంశాలు ఏది కూడా మీరు పట్టించుకోలేదు, అది వేరే మాట. కనీసం పేరైనా పెట్టండి, పేరుకి మీకేం పెద్ద రాజకీయాలు చేసే అవసరం లేదు. విగ్రహం పెట్టమంటే కూడా విగ్రహం కూడా చాలా కాలం తర్వాత మొన్న పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు ఈసారి బహుశా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే జనగాం జిల్లా పేరులో సర్వాయి పాపన్న పేరు తప్పకుండా సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లాగా మార్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే. ఒకవైపు వందే మాత్రం పాడుతుంటే సోనియా గాంధీ గారు అసహనాన్ని ప్రకటించి వందే మాత్రం గేయాన్ని అవమానపరిచిన పరిస్థితి మనం చూసినాము. నిన్న గోవాలో మల్లికార్జున ఖర్గే గారు కేవలం 2 చరణాలు పాడి వందే మాత్రం, ఎందుకంటే భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ఉత్తర్వును పాస్ చేసి అందరికి సర్క్యులర్ చేయడం జరిగింది.